తామరాకులండి ఇవి చూడండి. తామర మొక్కలు తెచ్చుకున్నామండి. మొక్కలు తెచ్చుకున్న తర్వాత ఇటు రోజ్ ఫ్లవర్స్ లాగా చిన్నగా మల్లించుకున్నాము. చిన్నగా మల్లించుకొని మాల కుట్టడానికి ఇలా చేస్తున్నాము. కొన్ని ఫ్లవర్స్ని ఇవిలాగా తామర పూలాగానే విడతీసాము. ఇలా మొక్కలు తెచ్చుకుంటే మనకి 3-4 డేస్ చక్కగా వాడిపోకుండా ఇలానే ఉంటాయి. కానీ వీటికి తామరాకులతోనే ఇలాగా కప్పి పెట్టేయాలండి, లేకపోతే మరీ స్మూత్గా ఉంటాయి కాబట్టి వాడిపోతాయి. ఈ తామర పూలు ఇక్కడ మొగ్గలాగా ఉంటుంది చూడండి. దీని లోపల ఇవి గింజల్లాగా వస్తాయి. గింజల్లాగా వచ్చి ఇవి లోపల విత్తనాలు ఇవి కూడా మాకు దొరుకుతాయండి. అవి అక్టోబర్ సెప్టెంబర్లో దొరుకుతాయి మంచిగా. వాటి గింజలు తింటే మనకి పూల మొక్క అని ఉన్నాయి కదా, అవి వీటిలోనే వస్తాయి. మాకు తామర పువ్వులు, మొగ్గలు, వాటిలో గింజలు, వాటి కాండాలు కూడా తింటామండి. ఇవన్నీ మాకు విలేజ్లో ఈజీగానే దొరుకుతాయి. చూడండి, ఇవి చక్కగా ఉంటాయి. ఇవి దేవుడికి మాల కోసం, హనుమాన్ జయంతి కోసం తెప్పించాము. వీటిని ఇప్పుడు మాల తయారు చేస్తాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మాలని మీకు ఫోటో పెడతానండి.